భట్టి గారు. అధ్యక్ష, హరీష్ రావు గారు సరే వారు ఎంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టారో దాంట్లో ఆదాయం గురించి చెప్పాను నేను. అట్లాగే అంత పెద్ద చెప్పినటువంటి ఆదాయంలో ఈ రాష్ట్ర కోసం తపన పడినటువంటి ప్రజలందరికీ దాని ఫలాలు అందాలని కూడా చెప్పాను నేను. అధ్యక్ష, చెప్పే క్రమంలో చాలా అంశాలు మీ ద్వారా వారి దృష్టి తీసుకొచ్చాను. సరే, ఆదాయం గురించి వారు ట్యాక్సెస్, స్టేట్ ఓన్ రెవెన్యూస్, దాని మీద నేను ఆ డిఫరెన్స్ ఎంత ఉందో కూడా చెప్పాను. ఆ డిఫరెన్స్ మీద మీకు ఈ సంవత్సరం ఇంత రాబడి వస్తా అని చెప్తున్నారు. దాన్ని ఏ రకంగా కొత్తగా అప్పులు ఏమైనా పనులు వేస్తారా, లేకపోతే ఇంకో రకంగా దాని ఆదాయం సమకూరుస్తారా చెప్పండి అన్న. దాని మీద ఏం సమాధానం లేదు అధ్యక్ష. సో దాంతోపాటు ఇంకొకటి కూడా నేను స్పష్టంగా మీ ద్వారా వారి దృష్టి తీసుకురాదలుచు. మన ఆదాయం అంతా కూడా నైతికత కూడినటువంటి ఆదాయం ఉండాలి అధ్యక్ష. రెండో ఆదాయం ఏం చూపిస్తూ ఉన్నారు, ఎక్కువగా స్టేట్ ట్యాక్స్ అంటే ఎక్సైజ్ మీద ఆదాయాన్ని బాగా పెద్దగా చేసి చూపిస్తూ ఉన్నారు అధ్యక్ష. అది దాదాపు స్టేట్ ట్యాక్స్ ఆదాయం 19,884 కోట్లు, అంటే దాదాపు 20,000 కోట్లు. ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా చూపించారు అధ్యక్ష. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా 22,808 కోట్లు. అంటే ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా దాదాపు సరే స్టేట్ ఓన్డ్ కార్పొరేషన్స్ ద్వారా ఏదో సింగరేణి, ఫారెస్ట్ కార్పొరేషన్ ద్వారా అరకొరగా వచ్చే 1000 కోట్లు 2,000 కోట్లు కాకుండా చూస్తే మిగతాదంతా భూముల అమ్మకం ద్వారా వచ్చేటువంటి ఆదాయమే దీంట్లో అయిపోయింది అధ్యక్ష. సార్, మీరు ఈ రెండు కూడా ఇదేమంత మంచిది కాదు అధ్యక్ష రాష్ట్రానికి. భూములు అమ్మి అంటే రాష్ట్ర సంపదని హైదరాబాద్లో ఉన్న భూముల అమ్మకం ద్వారా 20,000 కోట్లు తెచ్చుకుందాం, ఎక్సైజ్ ద్వారా మద్యం ద్వారా 20,000 కోట్లు తెచ్చుకుందాం అనేది ప్రభుత్వాలు పేద ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాను. అట్లాగే వారు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడల్లా కుండల ప్రదేశం తప్ప ఏమీ లేదు, మేము వచ్చిన తర్వాతనే నీళ్ళు ఇస్తున్నామని చెప్పి నేను హరీష్ రావు గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మీ ద్వారా. హైదరాబాద్ నగరానికి ఈరోజు వచ్చే నీళ్లు మంజీరా నీళ్లు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి నీళ్లు, కృష్ణానది నుంచి వచ్చేటువంటి ఫేజ్ 1, ఫేజ్ 2, 3 వచ్చే నీళ్లు, లేకపోతే అంతకుముందు నిజాం టైంలో కట్టినటువంటి గండిపేట నీళ్లు తప్ప మీరు ఇంకేమన్నా అదనంగా వేరే ప్రాజెక్టుల నుంచి ఏమన్నా నీళ్లు తీసుకొచ్చారా? నేను చెప్పినటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా వచ్చినటువంటి ప్రాజెక్టులే, ఆ నీళ్లే. మీరు వచ్చిన తర్వాత చుక్క నీళ్లు కూడా తేలేదు. కొండలు లేకుండా చేసింది మీరు కాదు. సో మీరు దాన్ని మేము చేసిన దాన్ని కూడా మేమే చేసామని సరి చేసిన సంగతాన్ని మీరు రికగ్నైజ్ చేయాలి. ఇది అట్లాగే అధ్యక్ష ఇంకో విషయం కూడా చెప్పారు. దేశ విదేశాల నుంచి కాళేశ్వరం చూడటానికి పెద్దగా సంఖ్యలో జనం వస్తూ ఉన్నారు, అభినందిస్తూ ఉన్నారు. నేను మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా వచ్చి బాగా అభినందించిపోయారు. సంతోషం. దేశ విదేశాల నుంచి చూస్తూ ఉన్నారు, అభినందిస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు చూస్తే మీకుండే అభ్యంతరం ఏంది? మేము చూడటానికి పోతే అరెస్ట్ చేసి జైలు పంపించారు. అంటే ఈ స్టేట్లో ఉన్న శాసనసభ్యులు చూడటానికి ఏమన్నా ఇబ్బంది ఉందా మీకు? దేశ విదేశాల నుంచి, ప్రపంచం నుంచి వచ్చి చూడవచ్చు, మేము చూస్తే మాత్రం తప్పు. అంటే అక్కడ మేము చూస్తే ఏదో బయటకు వస్తుందనే భావం తప్ప వేరే ఏముందండి? ఎందుకు ఆపినట్టు మమ్మల్ని? ఎందుకు అరెస్ట్ చేసినట్టు? దీని మీద కూడా ఏమండి? అట్లాగే సార్, అట్లాగే ఇళ్ల స్థలాల గురించి సరే, ఇళ్ల స్థలాల గురించి మీరు ఇస్తా అన్నారు. 3.5 గంటలు చెప్పారు సార్ వారు. 3.5 గంటలు సార్. నేను కూడా ముగించేస్తాను, తొందర ముగించాను. ఇళ్ల స్థలాల గురించి సుప్రీంకోర్టు జర్నలిస్టులది ఒకటి జడ్జిమెంట్ ఇచ్చింది. సరే, ఆ జర్నలిస్టులకు సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి వెంటనే మీరు దాన్ని చేపట్టి ఆ జర్నలిస్టులకు ఇచ్చే స్థలాలు కూడా టేకప్ చేయాలి. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా మీరు తప్పనిసరిగా చేస్తామని చెప్పారు.
అది వెంటనే త్వరితగతిన చేపడితే చాలా సంతోషిస్తాం. మీరు తొందరగా చేపట్టాలి. అట్లాగే ఇళ్లకు సంబంధించి అధ్యక్ష, అట్లాగే నేను ఇంకో చిన్న విషయం కూడా మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కానిస్టేబుల్స్ ఎస్ఐ రిక్రూట్మెంట్స్లో ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి గతంలో ఐదు ఉండే అంశాలు, ఈసారి 3 పెట్టారు. 5 ఉన్నప్పుడు బెస్ట్ ఆఫ్ ద 3 తీసుకొని సెలెక్ట్ చేసి పంపించేవాడు. ఈసారి 3 పెట్టారు కాబట్టి బెస్ట్ ఆఫ్ 2 పెట్టేసి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో తీసుకోనండి. బెస్ట్ ఆఫ్ 3 పెట్టి 3 అయితేనే అంటే లాంగ్ జంప్లో 4 మీటర్లు పెట్టి ఇప్పటివరకు దేశంలో ఎక్కడ లేనట్టుగా పెట్టేసి దానివల్ల చాలామంది ఎలిజిబిలిటీ రాకుండా పోతున్నారు. కాబట్టి మీరు 3కే కుదించారు. బెస్ట్ ఆఫ్ 2 తీసుకొని 2 ఎవరైతే ఎలిజిబిలిటీ వస్తుందో దాన్ని కన్సిడర్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, అట్లాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా అధ్యక్ష, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా చెప్పారు. లాస్ట్ నేను ముగిస్తాను, ఎందుకు కంగారు పడతా ఉన్నారు? అరే మీరు 3.5 గంటలు రాష్ట్రానికి చెప్పాల్సిందంతా చెప్పి మేమేదో 4 అంశాల మీద దృష్టి తీసుకొస్తా అంటే కూడా బంద్ చేయండి అనే టైం ఎట్లా చూపిస్తా అంటే ఎట్లండి? అధ్యక్ష కరెంటు గురించి చెప్పారు. మొత్తం మేము వచ్చిన తర్వాతనే వెలుగులు నిండుతున్నాయని చెప్పారు. అధ్యక్ష నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టిన ప్రాజెక్టులు 2 ఒకటి యాదాద్రి, భద్రాద్రి. అధ్యక్ష సార్ తమ ద్వారా బట్టి గారికి విజ్ఞప్తి, ఇప్పుడు వారికి అన్ని విషయాలు తెలుసుండి ఆయన ఉల్టా మా మీదకి ఆయన సార్ క్లారిఫికేషన్స్ ఎన్ని ఇస్తారు సార్? వారు కూడా ఆ చైర్ మీద కూర్చున్నారు డిప్యూటీ స్పీకర్గా. క్లారిఫికేషన్స్ ఎన్ని ఇస్తారు సార్? 1, 2, 3 ఎన్ని క్లారిఫికేషన్స్ సార్? సార్ మినిస్టర్ గారు రిప్లై ఉంటుంది సార్. అందరు మీ ఒక్కరికే కాదు సార్, అందరు సభ్యులు అడిగిన దానికి చెప్పారు. ఆయన గవర్నమెంట్ చేసి చెప్పారు. ఆయన 3 గంటలు ఉంటుందో 2 గంటలు ఉంటుందో. క్లారిఫికేషన్స్ ఎన్ని ఉంటాయి సార్? ఇప్పటికీ 6, 7, 8 ఇచ్చినా సార్. తమరు దయచేసి ఆలోచన చేయండి సార్. థ్యాంక్ యూ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు. సార్ కరెంటు మేము వచ్చిన తర్వాత వెళ్ళిండి మీరు ఏం చేయలేరు. నేను ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాను సార్, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మొదలుపెట్టింది 2 ప్రాజెక్టులు, యాదాద్రి, భద్రాద్రి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రొడక్షన్ అంతా ఆనాటి ప్రభుత్వాల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టుల ద్వారానే వచ్చింది. ఈ రెండిట్లో యాదాద్రి ఇంకా ప్రొడక్షన్కే రాలే. భద్రాద్రి 1100, 1500 అదొక్కటే వచ్చింది. మీరు వచ్చిన తర్వాత చేసుకొచ్చింది 1500 ప్రాజెక్ట్ తప్ప ఏమీ లేదు. వెలుగులన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కేటీపీఎస్ఓ, వీటీపీఎస్ఓ అన్నీ మేము చేసినాయి. ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తా అంటున్నారు. లేదు, ఈరోజు కూడా మీరు కనుక్కోండి. అన్ని జిల్లాలు ఫోన్ చేసి ఎనర్జీ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, గ్రామాలకు మీరు ఫోన్ చేసి కనుక్కోండి. 5 గంటల కంటే 4.5, 5 గంటల కంటే ఎక్కువ 3 ఫేజ్ కరెంటు గ్రామాల్లో రావట్లేదు. ఇది వాస్తవం. దయచేసి మీరు కనుక్కోండి. అట్లాగే అధ్యక్ష ఇంకోటి బట్టి గారు ప్లీజ్ నో దిస్ మీరు తమరు ఇంత అనుభవజ్ఞులండి, తమరికి చెప్పాలి నేను. ఎలాబరేటెడ్ స్పీచ్ ఇవ్వట్లేదు సార్, ముగిచ్చేస్తున్నాను. పెట్రోల్ డీజిల్ సంబంధించి ధరలు విపరీతంగా పెరిగినాయి అధ్యక్ష. నేనేమంటున్నా అంటే చాలామంది మెనీ పీపుల్ వాంట్ ద గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్ని రక్షించాలని చాలామంది ప్రభుత్వాలు కోరుతారు. కానీ ఏ మచ్ మోర్ అర్జెంట్ ప్రాబ్లమ్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది కన్జ్యూమర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఈరోజు గవర్నమెంట్ నుంచే కన్జ్యూమర్ని రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విపరీతమైన ట్యాక్స్లు వేసి జనం భరించలేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. అట్లాగే అధ్యక్ష ఆరోగ్యశ్రీ మంత్రి గారు చెప్పారు, నేను చాలా డబ్బులు ఎక్కువ పెంచాను, చాలా సంతోషం. వాళ్ళు మీరు డబ్బులు పెంచి బాగా చేస్తూ ఉంటే నేను సంతోషిస్తాను. ఆరోగ్యశ్రీ వారి ఆరోగ్య మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను, నేను మీతో వస్తా, మన ఇద్దరం కలిసి కార్పొరేట్ హాస్పిటల్స్ పోదాం. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అసలు డెస్క్నే బయటపెట్టేసినాయి, మీరు చూడలేదని కూడా చెప్పారు. నేను ప్రత్యక్ష సాక్షి, చాలా హాస్పిటల్ పోయారు. వారు మీరు దయచేసి వస్తా అంటే చెప్పండి, నేను తీసుకెళ్తాను. అట్లాగే సార్ అధ్యక్ష నేను ఇంకొక విషయం చివరికి ముగిస్తూ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. చాలా బాధతో చెప్తా ఉన్నాను, ముగిచ్చి సార్ నేను ముగిచ్చి చెప్తా ఉన్నాను. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, నేను ముగిస్తాను సార్. ఉండండి హరీష్ రావు గారు, ఉండండి సార్. నేను ముగిచ్చి చెప్తా ఉన్నాను సార్. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం, దేశంలో ఉత్సవాలు చేసుకుంటున్నాం, రాష్ట్రంలో కూడా ఉత్సవాలు చేసుకుంటున్నాం అధ్యక్ష. ఏ దేశ చరిత్ర చూసినా ఏమన్నది గర్వకారణం, నర చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నేను ఇప్పుడే ఒక అధ్యక్ష
హరీష్ రావు గారు ఒక వీడియో చేసి చూపించారు. నేను కూడా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన మీకు చూపించదలుచుకున్నాను. ఒక్క నిమిషం. బట్టి గారు you have to take the permission of chair. You have to take the permission of the chair. No, I have not permitted. No, I am not permitted. He has taken permission from me. I have permitted. బట్టి గారు నదిలో స్నానం చేసిందని నీళ్లు తాగిందని ఒక పశువును కొట్టినట్టు, పశువు కూడా కాదు, ఒక భయంకరమైనటువంటి ఒక విష జంతువుని కొట్టి చంపడం కోసం జనంతా ఎట్లా ప్రయత్నం చేస్తారో ఒక మహిళని కొట్టి చంపుతున్నటువంటి దృశ్యం చూస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉంది. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన. నేను చెప్తాను, అందుకే మీరు చూపించనండి. అసలు ఇది చూసినటువంటి మానవత్వంలో ఏ మనిషి కూడా దీన్ని ఒప్పుకోడు. ఇది ఈరోజు దేశంలో జరుగుతుంది. పర్మిటెడ్ సార్ మీరు పర్మిట్ బట్టి గారు you have given in writing. You have given in writing. You have given in writing. ఇవ్వలే కదా? No, please. You must give in writing. You must give in writing. Please, you must give in writing. Then only I will allow. You have not given representation. ఇచ్చాను సార్, I have not received. సెక్రటరీ గారికి పంపించాను సార్ నేను. I have not received అండి. వారు ఇక్కడే ఉన్నారు. సార్ Please conclude. Please, let's not. So you are allowing me to show it, sir? Not, sir? No. You have not given representation to me and writing. Sir, I have sent it across to him, sir. No, secretary is there. You have not given. సరే సార్, మీరు చూడటానికి ఇష్టం లేకపోతే నేను తర్వాత మీకు వాట్సాప్లో నేను పంపిస్తాను, అందరికి పంపిస్తాను సార్. ఇది ఉత్తరప్రదేశ్లోనే కాదు సార్. అసలు ఆ సంఘటన చూస్తే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశంలో నిజంగా బతకడానికి అసలు పుట్టామా చావటానికే పుట్టామా అనేటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన సార్ ఇది. ఒక్క నిమిషం సార్, ఉండండి సార్. బట్టి గారు ఎక్కడైనా సార్, అట్లాగే గుజరాత్లో సార్, ఒక్క నిమిషం సార్, అట్లాగే గుజరాత్లో సార్, అట్లాగే గుజరాత్లో సార్, అట్లాగే తెలంగాణ. అరే ఉండండి సార్, కూర్చోండి సార్. డిస్టర్బింగ్ మీ సార్ ఆల్ ద టైం. సార్ దళిత మహిళ సార్, ఒక దళిత మహిళ సార్. నిజంగా ఇది చూస్తే అనిపిస్తుంది ఏం కర్మరా నాయన ఇట్లా జరుగుతూ ఉంది ఈ దేశంలో అని. అర్థం చేసుకోండి సార్. మేము ఎవరినో రాజకీయాల కోసం ఎవరినో నిందించడాల కోసం చెప్పట్లే. ఈ దేశంలో బతకాలనుకుంటున్నాం, బతకనేయండి. ఆడ ఉత్తరప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ మొన్న జరిగినటువంటి నాగర్ కర్నూల్లో కూడా ఒక నాయకుని మెడ మీద తలకేసి చంపుతానని కొడక అంటే చర్యలు తీసుకోకపోతే ఎట్లా సార్? ఎవరి కోసం సార్ ఈ స్వతంత్రం? ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశ పౌరుడే సార్. దయచేసి నేను మీ నెక్స్ట్ ప్లీజ్ కంక్లూడ్. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను హరీష్ రావు గారు 3.5 గంటలు మాట్లాడితే నేను ప్రశాంతంగా కూర్చొని ఉన్నాను సార్. వారు నేను కోరుతా ఉన్నాను, వారు అందరికీ అడిగినన్ని ఇస్తున్నానని చెప్తున్నారట. నేను కూడా అడిగాను సార్. మదర్ కాన్స్టిట్యున్సీలో JNTU ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి శాంక్షన్ చేయమని అడిగాను వారిని. రఘునందన్ గారు అధ్యక్ష, రఘునందన్ గారు సార్, I don't take more than 3 minutes. Sir, I don't take more than 3 minutes. సార్ బడ్జెట్ మీద ఈటల రాజేందర్ గారు మాట్లాడారు సార్. మళ్ళీ ఈయన క్లారిఫికేషన్ రఘునందన్ గారు అడుగుతున్నారు సార్. మళ్ళా రఘునందన్ గారు మాట్లాడిన తర్వాత ఈటల రాజేందర్ గారికి అవకాశం ఇస్తే మరి కష్టమైంది సార్. ఓన్లీ వన్ సార్, ఫర్ 1 person 2 క్లారిఫికేషన్ సార్. అంతకంటే ఎక్కువ లేదు సార్. సార్ చాలాసేపు మాట్లాడారు కదా సార్, ఇంకేం సార్ అధ్యక్ష? మీరే మాకంటే ఎక్కువ స్పీచ్ ఇచ్చారు సార్ బట్టి గారు. ఓన్లీ వన్ ఫ్రమ్ BJP, ఓన్లీ వన్. సార్ అధ్యక్ష, రఘునందన్ గారు మాట్లాడండి, బట్టి గారు క్లోజ్ చేయండి ప్లీజ్. సో మెనీ టైమ్స్ హావ్ గివెన్ ఆపర్చునిటీ. రఘు గారు, బట్టి గారు. సార్ హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పనిసరిగా అది కన్సిడర్ చేస్తారని. అట్లాగే హరీష్ రావు గారు ముగిస్తూ ఓ మాట చెప్పారు సార్. రాజేందర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా అన్ని ఇదే మాట్లాడారని చూపించారు సార్. నేను హరీష్ రావు గారు
సో వారు ఇక్కడ ఉన్నప్పుడే అది చెప్పారు, వారు చెప్పారు కాబట్టి నేను కూడా చెప్తున్నా అని చెప్పి వీరు దొందే సార్. హరీష్ రావు గారు బడాయి మాటలు తప్ప దీంట్లో ఏమీ లేదు సార్. ఇది ఈ రాష్ట్ర బడ్జెట్ సార్.